కొంతమంది పోరగాళ్ళు ఉంటారబ్బా, వాళ్ళకు కొన్ని సబ్జెక్టులు ఎంత చదివినా కానీ అర్థం కాక మస్తు ఇబ్బంది పడతారు. అయితే ఇక వాళ్ళు సబ్జెక్టు పరీక్ష రాయడానికి పోయినప్పుడు వాళ్ళు పడే ఇబ్బంది మామూలుగా ఉండదులో. అయితే దీంట్లో కొంతమంది ముదురు పోరగాళ్ళు వాళ్ళకి ఇష్టమైన సినిమానో లేకపోతే ఇంకేదో రాస్తారు. ఇంకొంతమంది అయితే ఏకంగా పేపర్ దిద్దే పంతులని భయపెట్టుడో బ్రతిమిలాడుడో చేస్తారు కదా. అయితే ఇప్పుడు గట్లని ఆంధ్రాలో ఉన్న బాపట్ల పొల్లగాడు చూడుర్రి ఏం చేసిండో. పోరగాళ్లకు 10వ తరగతి పరీక్షలంటే ఒక తీరు భయం ఉంటది. ఎందుకంటే అప్పటిదాకా ఆళ్లబడ్లనే రాస్తారు ఏ పరీక్షలైనా. కానీ 10వ తరగతి ఫైనల్ పరీక్షలు వేరే స్కూల్లో పడుతుంది సెంటరు. ఇక పోరగాళ్ళు టెన్షన్ పడి నేర్చుకున్న పాఠాలు కూడా మర్చిపోతారు. కొంతమంది మంచిగా చదువుకున్న పొల్లగాళ్లకు తక్కువ మార్కులు వస్తాయి, గీనికేమొస్తాయి అనుకున్న వాళ్ళకు మంచి మార్కులు వస్తాయి అప్పుడప్పుడు. అది మనకు తెలిసిన ముచ్చట్నే నాయే. ఇక కొంతమంది ఆ క్వశ్చన్ పేపర్ లో ఉన్న ప్రశ్నకు సూటిగా జవాబు రాస్తే, ఇంకొంతమంది ఏ ప్రశ్న ఇచ్చినా గానీ వాళ్ళు నేర్చుకున్న జవాబు మాత్రమే రాస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు థర్డ్ స్టేజ్ అన్నట్టు. వీళ్ళు పరీక్షల ఫెయిల్ అయినా కూడా సోషల్ మీడియంలో మస్తు పాపులర్ అవుతారు. పోర్రి పరీక్ష హాల్కు పోయి 4 సార్లు దేవునికి దండం పెట్టి ఇన్విజిలేటర్ క్వశ్చన్ పేపర్ ఇయ్యంగానే ఆ ప్రశ్నలకు ఫ్యూజులు ఎగిరిపోయి ఏం చేయాలో సమజ్ గాక కొంతమంది బాహుబలి మగధీర సైన్మ స్టోరీ రాస్తే, ఇంకొంతమంది మాది చాలా పేద కుటుంబం, మా అయ్య మూలకు పడ్డాడు, జర నన్ను పాస్ చెయ్యుర్రి అని రాస్తారు. ఇంకా కొంతమంది ఏమో 100 రూపాయలు ఆన్సర్ షీట్ పెట్టి ప్లీజ్ పాస్ మీ అని రాస్తారు. గీ తాపకు అంటే మొన్న జరిగిన 10వ క్లాస్ పరీక్షలల్లా ఒక పొలగాడు గీ తీర్లనే రాసిందట. ఆ పేపర్ లో రాసింది చూసి టీచర్ కి మైండ్ బ్లాంక్ అయిపోయి చిన్న మెదడు చితికిపోయిందట. పోర్రి ఇంతకు ఏం రాసిండో చెప్పురా వారి అని గుస్సా అవుతుర్రా. ఇగో చెప్తున్నా ఇనుర్రి. తెలుగు సబ్జెక్ట్ లా రామాయణ ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు నాకు మార్కులు వేయకపోతే మా తాతతోని చేతబడి చేయిస్తా అని రాసిండు. ఎమ్మడే ఆన్సర్ షీట్ ను ఉన్నతాధికారులకు చూపించారట. మళ్ళా పొల్లగాడు పరీక్ష మంచిగా రాయలేదని కూడా లేదు, 70 మార్కులు వచ్చినాయట. పరీక్ష మంచిగా రాసి కూడా ఎందుకు ఇట్లా రాసిండు అని గడ పేపర్లు దిద్దుతున్న టీచర్లు కూడా పరేషాన్ అవుతారట. పోర్రి